నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామ శివారు కాల్యా తండాకి చెందిన మాలోతు బాబురావు అనే వ్యక్తి పూరిలు శుక్రవారం రాత్రి విద్యుత్ ఘాతానికి గురై పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదాన్ని గమనించిన కుటుంబీకులు ఇంటి నుండి బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. బట్టలతో సహా సామాన్లన్నీ కాలి బూడిదైపోవడంతో బాబురావు కుటుంబ సభ్యులు బోరున వినిపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు శనివారం ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా కాలి బూడిదైన ఇంటిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద బాధితులకు 50 కేజీల బియ్యం అందజేసి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం మరియు గృహలక్ష్మి పథకం అందేలా కృషి చేస్తామని ఆర్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏ బహురలి తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం గ్రామంలో మేము నా పేరు మాలత్ వినయ్ కుమార్ అండి. నిన్న రాత్రి మా ఇల్లు కరెంట్ షాక్ సర్క్యూట్ అయి మా ఇల్లు కాలిపోయింది. రోజు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న మాకు ఇది చాలా విషాదంగా మారింది. మాకు అందులో ఉండాల్సిన బట్టలు వస్తువులన్నీ కాలిపోను. దాంట్లో మేము చదువు పర్పస్ కోసం ఉంచుకున్న మా 50,000 రూపాయలు కూడా బూడిద పాలవ్వడం జరిగింది. దీనికి మేము గవర్నమెంట్ ద్వారా మాకు ఎలాంటి అయినా ఒక సహకారం చేకూర్చాలని కోరుకుంటున్నాము. మా డాక్యుమెంట్స్ నా చదువుకు సంబంధించిన జాబ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కాలిపోవడం జరిగింది. ఎలక్ట్రికల్ డివైసెస్ అన్నీ కాలిపోవడం జరిగింది. నాకు ఇప్పుడు ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఒంటరిగా మిగిలిపోవడం జరిగిందండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ మొత్తం పోయినాయండి. మొత్తం కాలిపోవడం జరిగింది. ఏది మిగలలేదు. దీనికి మేము గవర్నమెంట్ ద్వారా మాకు ఎలాంటి అయినా ఒక సహకారం చేకూర్చాలని కోరుకుంటున్నాము. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.